టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు తీపి కబురు. అసెంబ్లీ సమావేశాల తర్వాత పార్టీ పదవులు, నామినేటెడ్ పదవులు భర్తీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే జాబితా సిద్ధంగా ఉన్న ఫైల్ సీఎం ఆమోదానికి ఎదురు చూస్తోంది. అలాగే పార్టీ ఆవిర్భావ వేడుకల్ని కూడా నిర్వహించే యోచనలో ఉంది పార్టీ. అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 18తో ముగియనున్నాయి. సెలవుల అనంతరం మంగళవారం తిరిగి ప్రారంభమయ్యే సమావేశాలు ప్రభుత్వ ఎజెండా ప్రకారం 3 రోజులు నడిపించాలనుకున్నారు. కానీ మైనారిటీల రిజర్వేషన్ బిల్లు ఇంకా పూర్తి స్థాయిలో కొలిక్కి వచ్చినట్లు లేదు. ఇది ఫైనల్ అయితే 3 రోజుల సభ నడిపించాలనుకుంటున్నారు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం 2 రోజుల సభ నడిపి ముగించాలని భావిస్తోంది ప్రభుత్వం. బడ్జెట్ సెషన్ కూడా దగ్గరలోనే ఉండడం ఇందుకు కారణంగా తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల అనంతరం పార్టీ పదవుల భర్తీతో పాటు నామినేటెడ్ పదవుల్ని కూడా భర్తీ చేయాలనుకుంటున్నారు సీఎం కేసీఆర్. ఇప్పటికే 35 మంది నేతల జాబితా సిద్ధంగా ఉంది. దీంట్లో కీలకంగా ఉండే శాఖల కార్పొరేషన్ పదవులు కూడా ఉన్నాయి. సంక్షేమ శాఖకు సంబంధించిన పదవులు కూడా ఇందులో ఉండబోతున్నాయి. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన నేతలతో పాటుగా పార్టీ అవసరాల నిమిత్తం కూడా కొందరికి పదవులు ఇచ్చే అవకాశాలున్నాయి. వచ్చే ఎన్నికల్లో పార్టీకి పనిచేసే నాయకులు కూడా కీలకం కాబట్టి అలాంటి వారికి అవకాశాలివ్వాలి అనేది కేసీఆర్ వ్యూహంగా తెలుస్తోంది. ఇక పార్టీ పదవుల భర్తీ కూడా కొలిక్కి వచ్చింది. ఏప్రిల్ 27 నాటికి కొత్త కమిటీలు కూడా వేయాల్సి ఉంటుంది. కాబట్టి పార్టీకి సంబంధించిన నియమావళితో పాటు కమిటీల కసరత్తు కూడా ఇప్పటికే పూర్తి చేసినట్లు తెలుస్తుంది. 31 జిల్లాలకు కమిటీల కసరత్తు పూర్తయింది. జాబితాకు సీఎం ఆమోదముద్ర వేయడమే తరువాయి. పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాటికి వీటిని ఫైనల్ చేయాలనుకుంటున్నారు సీఎం. పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టులన్నీ ఒకేసారి కూడా ఇచ్చే అవకాశాలు లేకపోలేదు. ప్రైమ్ టైమ్ న్యూస్లో మరో షార్ట్ బ్రేక్.